Hi students, welcome to 10th class maths classes. ఎక్సర్సైజ్ 1లో ఉన్న 4 క్వశ్చన్స్ ముందు సెషన్లో చూసాము. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. మీన్ కనుక్కోవడం. ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకేజింగ్ బాక్స్. ప్యాకేజింగ్ బాక్స్లో ఉండే మీన్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఎన్ని కనుక్కోవాలంట. డేటా ఇచ్చాడు ఇక్కడ. నంబర్ ఆఫ్ మ్యాంగోస్, నంబర్ ఆఫ్ బాక్సెస్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ మ్యాంగోస్, నంబర్ ఆఫ్ బాక్సెస్. సో నంబర్ ఆఫ్ బాక్సెస్ను మనం ఎఫ్ఐ అనుకుంటాం. దీని తర్వాత మిడ్ వాల్యూస్ రాసుకుంటాం ఎక్స్ఐ. సో ఎఫ్ఐ ఉంది, మన దగ్గర ఎక్స్ఐ ఉంది. పెద్ద నంబర్లు కాబట్టి మనము ఈజీగా చేసే మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్. ఇది చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు చేస్తాం. సెకండ్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇది కొంచెం పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేస్తాం. లాస్ట్ వచ్చేసి స్టెప్ డీవియేషన్. దీని ఎక్స్పాన్షన్ ఇంకా స్టెప్ డీవియేషన్ అనేది ఇంకొంచెం ఈజీ చేయడానికి, ప్రాసెస్ అండ్ క్యాలిక్యులేషన్ ఈజీ చేయడానికి యూజ్ చేసే మెథడ్. జనరల్గా మనం క్వశ్చన్లో ఏమీ అడగకపోతే స్టెప్ డీవియేషన్ మెథడే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్ అంటారు దీన్నే. క్యాల్కులేషన్, చిన్న క్యాల్కులేషన్తోనే ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫాలో కావడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. ముందు ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నాం. ఫస్ట్ ఏం రాయాలి, ముందు ప్రాబ్లం కూడా స్టెప్ డీవియేషన్ మెథడే చేసాం మనం. ఇచ్చిన 2 కాలమ్స్ రాసుకొని మిడ్ వాల్యూస్, తర్వాత యుఐ, తర్వాత ఎఫ్ఐయుఐ. ఇక్కడ కూడా అంతే. యుఐ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇంకా ఫైనల్గా ఎఫ్ఐయుఐ కనుక్కుంటాం. సో ఇది టేబుల్లో ఉండాల్సింది, మనకు కంపల్సరీ ఉండాల్సిన వాల్యూస్. ఇచ్చిన 2 కాలమ్స్, దాంతోపాటు ఇంకో 3 కాలమ్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. మ్యాంగోస్ ఏమిచ్చాడు, ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇవి కంటిన్యూస్ క్లాసెస్ లేవు ఇక్కడ. చూడండి, 52 తర్వాత గ్యాప్ ఉంది 53, 55 తర్వాత గ్యాప్ ఉంది 56, ఒక గ్యాప్ ఉంది. కాబట్టి దీన్ని కంటిన్యూస్ చేసుకోవాలి ముందు మనం. కంటిన్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ హాఫ్ యాడ్ చేస్తాము, 52.5. ఇక్కడ హాఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే అప్పర్ లిమిట్కు హాఫ్ యాడ్ చేస్తాము, లోయర్ లిమిట్కు హాఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, 50లోంచి హాఫ్ తీసేస్తాం, 52కు హాఫ్ యాడ్ చేస్తాం. అప్పుడు కంటిన్యూస్ సిరీస్ వస్తుంది మనకు. 49.5, 52.5 కంటిన్యూస్ సిరీస్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ 49.5 టు 52, తర్వాత 52.5, దాని తర్వాత దీనికి మైనస్ హాఫ్, 53కి మైనస్ హాఫ్ వేసుకుంటే 52.5, 55కి ప్లస్ హాఫ్ వేసుకుంటే 55.5. ఇప్పుడు కంటిన్యూస్ చూడండి, 52.5 తర్వాత మళ్ళీ 52.5 వస్తుంది. ఇలా కంటిన్యూస్ సిరీస్ వేసుకోవాలి మనం ఖచ్చితంగా. కంటిన్యూస్ సిరీస్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్ హాఫ్, ప్లస్ హాఫ్, ప్రతి దానికి అప్పర్ లోయర్ లిమిట్లకు. సో 55.5 తర్వాత మళ్ళీ 55.5 వస్తుంది. దాని తర్వాత 55.5 తర్వాత 58.5, తర్వాత 58.5 టు 61.5. లాస్ట్ది 61.5 మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ టు 64.5. ఈ విధంగా ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ వేసుకొని టేబుల్ను రెడీ చేసుకుంటాం మనం. కంటిన్యూస్ సిరీస్ రావడానికి మనము మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ యాడ్ వేసుకుంటూ వస్తాము. అప్పుడు క్లాస్ ఇంటర్వెల్ వచ్చేస్తుంది మనకు. సో క్లాస్ ఇంటర్వెల్ వచ్చింది, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. 15 ఎఫ్ఐ వాల్యూస్, 110, 135, 115 అండ్ 25. సో ఈ టేబుల్లో మనకు నెక్స్ట్ ఉండాల్సిందేమి, మిడ్ వాల్యూస్. సో ఇచ్చినవి 2 రాసుకున్నాం ముందు క్వశ్చన్లో. దాని తర్వాత మనకు కావాల్సింది మిడ్ వాల్యూస్ కావాలి. మిడ్ వాల్యూస్ ఎలా రాసుకోవాలి, మిడ్ వాల్యూస్ త్వరగా తెలిస్తే రాసేయచ్చు ఈజీగా. తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటికి మధ్యలో ఏముంది అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేస్తామంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి బై 2 చేస్తాం. మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ది
49.5 లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 52.5 డివైడెడ్ బై 2. 49.5 ఒక హాఫ్ 50 ఒకటి 52. 102 డివైడెడ్ బై 2 డివైడ్ చేస్తే 51. సో దీని మిడ్ వాల్యూ 51. సెకండ్ కూడా అట్లే 50, 100, 102, 107, 108. 108లో హాఫ్. సో 108లో హాఫ్ చేస్తే 54. సెకండ్ అది 54. అంటే 3 పెంచుకుంటూ పోవాలి. 57 ఇక్కడ 3 కదా పెరిగింది. 49 నుంచి 52 3. 57 57 ఒక 3 60. 60 ఒక 3 63. ఈ విధంగా మిడ్ వాల్యూస్ను క్యాల్కులేట్ చేసేసుకోవాలి. మిడ్ వాల్యూస్ ఎలా 49.5 నుంచి 52.5 మధ్యలో 51 ఉంటుంది. 3 యాడ్ అవుతుంది కాబట్టి 3 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక దీంట్లో ఏదో ఒక దాన్ని మనం ఏమనుకోవాలి, అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. సో పైన 1 2 ఇక్కడ 2 తీసేస్తే మధ్యలో ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏ అనుకుందాం, అజ్యూమ్డ్ మీన్. సో అజ్యూమ్డ్ మీన్కి ఎదురుగా ఉండేది ఫార్ములా ప్రకారం చేసుకుంటే అజ్యూమ్డ్ మీన్కి ఎదురుగా ఉండే యుఐ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. దానికంటే చిన్నవన్నీ -1, -2, కింద పెద్దవి కాబట్టి +1, +2. క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్ వేసేయచ్చు. ఎందుకంటే xi మైనస్ a/h అంటే xi 57లో 57 పోతే 0, 54లో 57 పోతే -3/h వచ్చేసి క్లాస్ లెంత్ ఎంతెంత పెరుగుతోంది, 3 పెరుగుతోంది. క్లాస్ లెంత్ h is equal to 3. సో h వాల్యూ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏకి ఎదురుగా ఉండే 0, దానికంటే తక్కువ ఉండే నెగిటివ్ వాల్యూస్, ఎక్కువ ఉండేది పాజిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఇది చేయకుండానే డైరెక్ట్ వేసేయచ్చు మనం. ఇక ఎఫ్ఐ యుఐ చేయాలి. ఎఫ్ఐ ఇక్కడ ఉండేది యుఐ 15 2s మైనస్ ఉంది -30. 110 1s -110. ఎనీ నంబర్ ఇంటూ 0 0. 115 1s 115. 25 2s 50. ఇవన్నీ ఏం చేయాలి, ఇంకా యాడ్ చేసుకోవాలి మనం. మనకు కావాల్సిన వాల్యూస్ యాడ్ చేసేసుకోవాలి. మనకు ఎఫ్ఐ టోటల్ కావాలి ఫార్ములాలో, సిగ్మా ఎఫ్ఐ ఇక్కడ టోటల్ చేసి పెట్టుకుంటాం. దాని తర్వాత ఎక్కడ కావాలి మనకు టోటల్, సిగ్మా ఎఫ్ఐ యుఐ టోటల్ కావాలి. ఈ రెండు టోటల్ యూజ్ చేసుకొని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సిగ్మా ఎఫ్ఐ ఇవన్నీ టోటల్ చేద్దాం ఒకసారి, ఎంత వస్తుందో చూద్దాం. 5 10 15 20. ఇక్కడ 2 4 5 8 9 10. 1 1 2 3 4. సిగ్మా ఎఫ్ఐ టోటల్ 400 వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చిందో చూద్దాం. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఇక్కడ ఉంది. 110 ఒక 30 140, మైనస్లు 140, ప్లస్లు 150 165. 165లో 140 తీసేద్దాం, 25. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇంకా ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. మన ఫార్ములా మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఎంత, 57. అజ్యూమ్డ్ మీన్ 57 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ 25 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 400 ఇంటూ హెచ్ అంటే ఎంతెంత పెరుగుతుంది, క్లాస్ లెంత్ 3. దీన్ని క్యాన్సిల్ చేసుకొని సింప్లిఫైడ్ వాల్యూ వేద్దాం. 25 టేబుల్ డైరెక్ట్ వస్తే 25 టేబుల్తో చేయొచ్చు, లేదా 5 టేబుల్తో వేద్దాం. 5 5s 5 8s, మళ్ళీ 5 1s 5 16s, పైన 3 కింద 16. 3 1s 3 కింద 16 ఉంది. సో 57 ప్లస్ 3/16. 3/16ను సపరేట్గా డెసిమల్లో కన్వర్ట్ చేద్దాం. 16 టేబుల్లో 3 పోదు కాబట్టి 0s ఫస్ట్.
పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 16 1s are 16. మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 16 8s are 128. 12 ఉంటుంది 0. 16 7s are 112. 16 5s are 80 పోతుంది. సో 0.1875. 57కి 0 యాడ్ చేస్తే 57.1875. 57.1875 అప్రాక్సిమేట్గా దీని ఆన్సర్ ఎంత చెప్పొచ్చు అంటే 57.1875 అంటే అప్రాక్సిమేట్గా 19 అని రాసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 8 దీని హాఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 19 రాసుకోవచ్చు. ఏ మెథడ్లో చేసాం మనం ఇది? స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్ ఫార్ములా పెద్దదే కానీ క్యాల్కులేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ మెథడ్లో క్యాల్కులేషన్ సింపుల్ అనమాట. పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ చేయకుండా ఈజీ మెథడ్లో మనం ఈ విధంగా చేయొచ్చు. మీన్కు ఫార్ములా కొంచెం పెద్దది అయినప్పటికీ ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది ఈ మెథడ్లో మనకు. సో ఏ వాల్యూ, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ, సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ, ఇవన్నీ వాల్యూస్ తీసుకొని మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఇది ఫార్ములా అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఎప్పుడైనా మీరు ఇక్కడ గ్యాప్ ఉండేది కనిపిస్తే, కంటిన్యూస్ సిరీస్ లేదు అని అనిపిస్తే, మీకు క్లాస్ ఇంటర్వల్స్ కంటిన్యూస్ లేకపోతే 52 53 గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్, మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ రాసుకొని ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ అనేది ఫ్రేమ్ చేసుకున్న తర్వాతే ప్రాబ్లం చేయాలి. సో ఇది ప్రాసెస్. అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మెథడ్లో చేసేయచ్చు. ఇంకా స్టెప్ డీవియేషన్ మెథడ్. ఒకవేళ డైరెక్ట్ మెథడ్ అని అడిగితేనే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఫస్ట్ ప్రాబ్లం చేసిన విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇచ్చాడు. ఫైండ్ ది మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. ఎప్పుడు సూటబుల్ మెథడే అంటారు. ఎక్కువగా సూటబుల్ మెథడ్ అన్నప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడే మనకి ఈజీగా క్యాల్కులేషన్ పర్పస్ ఈజీ అయిపోతుంది. డైలీ ఎక్స్పెండిచర్, ముందు ఇది కంటిన్యూస్ సిరీసా కాదా చూద్దాం. ఎస్, కంటిన్యూస్. 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. అది దీని తర్వాత నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, దీన్ని ఎఫ్ఐ అనుకుంటాం. 4 5 12 2 2. దీని తర్వాత మిడ్ వాల్యూస్ రాసుకుంటాం. మిడ్ వాల్యూస్ను మనం ఎక్స్ఐ అనుకుంటాం. దాని తర్వాత యుఐ క్యాల్కులేషన్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, చివరిగా ఎఫ్ఐ యుఐ. సో ఇవి క్యాల్కులేషన్లో మనం టేబుల్లో రాసుకోవాల్సిన వాల్యూస్. డైలీ ఎక్స్పెండిచరు, ఇచ్చిన నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, దాని తర్వాత మిడ్ వాల్యూస్, తర్వాత యుఐ, తర్వాత ఎఫ్ఐ యుఐ. ఇది టేబుల్ లాగా తయారు చేసేసుకోవాలి మనం. మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? సో మిడ్ వాల్యూస్ కనుక్కుంటే మెథడ్ చూడండి. 100 150 మిడ్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఫార్ములా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా వాడుకొని చేసేస్తాం. లోయర్ లిమిట్ 100, అప్పర్ లిమిట్ 150, టోటల్ 250. 100 150 డివైడెడ్ బై 2, 250 బై 2 ఎంత అవుతుంది? 125. 125 ఫస్ట్ మిడ్ వాల్యూ. 100కు 50కి మధ్యలో 125, 150కి 200కి మధ్యలో 175, 200 250 మధ్యలో 225, తర్వాత 275, 325. ఇవి మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్ నుంచి మిడిల్లో ఉండే వాల్యూను మనము అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటూ ఉంటాం. జనరల్గా ఏదైనా తీసుకోవచ్చు,
అదైతే కొంచెం క్యాల్కులేషన్ ఈజీ అవుతుందని తీసుకుంటాం అంతే. అజ్యూమ్డ్ మీన్ ఏం చేస్తామంటే సో పైన 2 కింద 2 వాల్యూస్ తీసేస్తే మధ్యలో ఒక వాల్యూ 225 దీన్ని ఏ అనుకుందాం. అజ్యూమ్డ్ మీన్. సో అజ్యూమ్డ్ మీన్ మనకు వచ్చేసింది. దీనికి ఎదురుగా ఉండే వాల్యూ 0, చిన్న వాల్యూస్ -1, -2, దానికంటే పెద్ద వాల్యూస్ +1, +2. ఈ విధంగా రాసుకున్న తర్వాత FIUI క్యాల్కులేట్ చేయాలి. 4 ఇంటూ -2 -8, 5 ఇంటూ -1 -5, 12 ఇంటూ 0 0, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4. ఇక మనకు వచ్చిన వాల్యూస్లో మనకు కావాల్సింది సిగ్మా FI కావాలి. అంటే ఇవన్నీ టోటల్ 4, 9, 9 ఒక 12, 21, 25 సిగ్మా FI టోటల్. తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్మా FIUI మైనస్లు 13 ఉన్నాయి, ప్లస్లు 2 + 4 6. 13లో 6 తీసేస్తే -7. ఇక అన్ని వాల్యూస్ మనకు కావాల్సినవి ఉన్నాయి. హెచ్ ఎంత అంటే ఎంతెంత పెరుగుతుంది? క్లాస్ లెంత్. మిడ్ వాల్యూస్ చూస్తే అర్థమైపోతుంది మనకు. 125 నుంచి 175, 175 నుంచి 225 ఎంతెంత పెరుగుతోంది? 50 50 పెరుగుతోంది. సో హెచ్ వాల్యూ 50. ఇక మీన్ ఫార్ములా వేసుకొని చేసేస్తాం ఆన్సర్. మీన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ FIUI డివైడెడ్ బై సమ్మేషన్ FI ఇంటూ హెచ్. ఈ మెథడ్ ఏమంటాం మనం? స్టెప్ డీవియేషన్ మెథడ్ అని పిలుస్తాం. సో ప్రతిసారి ఇదే ఫాలో కావడం బెటర్, ఎందుకంటే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి ఇక్కడ. క్యాల్కులేషన్ సింపుల్, లేదంటే ఇంత పెద్ద పెద్ద నంబర్లతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం ఈజీగా మల్టిప్లికేషన్ కూడా అయిపోతుంది, ప్రాబ్లం కూడా ఫాస్ట్గా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఈ మెథడ్నే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ 225 ప్లస్ సిగ్మా FIUI -7 డివైడెడ్ బై సిగ్మా FI 25 ఇంటూ హెచ్ క్లాస్ లెంత్ 50. 25 1s are 25 2s are క్యాన్సల్ పోతుంది. 225 మైనస్ 7 2s are 14. 225లో 14 సపరేట్ చేద్దాం. 1 211. ఇది మీన్. మీన్ ఎక్స్ బార్తో కూడా డినోట్ చేయొచ్చు. ఎక్స్ బార్ అని రాసినా కూడా మీనే. షార్ట్ కట్లో మనకు ఎక్స్ బార్ అని డినోట్ చేసినా కూడా మీన్ అని మనం త్వరగా గుర్తుపట్టాలి. సో ఇది మీన్ వాల్యూ 211. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీన్ కనుక్కోవడం చాలా సింపుల్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో అది కూడా క్యాల్కులేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు స్టెప్ డీవియేషన్ మెథడ్ క్యాల్కులేషన్తో అయితే వాల్యూస్ చిన్న చిన్న వాల్యూస్తోనే మనం ఏం చేయొచ్చు అంటే ఈ మెథడ్ ద్వారా మనం ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ చేయగలం. ఫార్ములా చిన్నదైనప్పటికీ డైరెక్ట్ మెథడ్ తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే యుఐ వాల్యూస్ చిన్నవి అయిపోతాయి. యుఐ వాల్యూస్ అన్ని చిన్నవి అయిపోతాయి కాబట్టి క్యాల్కులేషన్ అంతా కూడా మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఏం కనుక్కోమన్నాడు? మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్. సో మీన్ కనుక్కోవాలంటే మనం టేబుల్ వేసుకోవాలి. ముందు టేబుల్లో ఏముండాలి? ఫస్ట్ ఈ 2 కాలమ్స్తో పాటు ఇంకేం కావాలి? మిడ్ వాల్యూస్, యుఐ, FIUI. ఆల్రెడీ ఇక్కడ ఉండదు కాబట్టి నేను దీంతోనే పాటే ఆన్సర్ని ఇక్కడ కలిపేస్తున్నా. ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? మిడ్ వాల్యూస్ కావాలి. మిడ్ వాల్యూస్ని మనం ఏమంటాం? XI. తర్వాత యుఐ క్యాల్కులేట్ చేస్తాం. XI మైనస్ A/H. దాని తర్వాత చివరిగా FIUI. ఈ టేబుల్తోనే కలిపేస్తున్నాం. క్వశ్చన్లో ఉండే టేబుల్తోనే మీరు మళ్ళీ సపరేట్గా రాసుకొని ఆన్సర్ చేయండి. ఈ టేబుల్తో పాటు కలిపేస్తుంది. మిడ్ వాల్యూస్, యుఐ, తర్వాత FIUI. దీని టోటల్ కావాలి కాబట్టి టోటల్ కోసం టేబుల్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం.
ఇది ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ. సిగ్మా ఎఫ్ఐ కనుక్కుందాం ఫస్ట్ ఇక్కడ. సిగ్మా ఎఫ్ఐ అంటే ఇక్కడ ఉండేటివన్నీ కూడా టోటల్ చేయాలి. 4, 9, 13, 22, 24, 28, 30. సిగ్మా ఎఫ్ఐ 30. తర్వాత మిడ్ వాల్యూస్. ఈ రెండింటికి మిడ్ వాల్యూ 0కు 4కు మధ్యలో ఎంత ఉంటుంది? 2 చూస్తానే చెప్పచ్చు. 4కు 8కు మధ్యలో 6 తెలియదంటే 2 యాడ్ చేయండి. 4, 8, 12, 12లో హాఫ్ 6, 8, 12, 20, 20లో హాఫ్ 10, 4, 4 పెరుగుతోంది 10, 0.14, 0.18, 0.44 పెంచితే 141822. దీనికి 0.04 పెరుగుతుంది, 0.04, 0.04 పెరుగుతూ వస్తుంది. సో 4, 4, 4 అంతా 4, 4 పెరిగింది చూడండి. 0.04 పెరుగుతోంది. సో 0.04 పెంచుకుంటూ ఇక్కడ రాసుకుంటూ రావాలి. అప్పుడు మీకు ఎంత పెరుగుతోందని ఇక్కడ తెలిసింది, 0.04 పెరుగుతోందని తెలిసింది. కాబట్టి అది రాసేసుకుందాం. క్లాస్ లెంత్ h is equal to 0.04. ప్రతి చోట 0.04 పెరుగుతూ వస్తుంది. ఇంకా దీంట్లో ఏదో ఒక దాన్ని అస్యూమ్డ్ మీన్ అనుకోవాలి మనం. సో పైన 2 తీసేసి కింద 2 తీసేస్తే ఇప్పుడు 2 మిగిలినాయి. ఇంతకుముందు ఒకటే మిగిలేది, ఎప్పుడు ఇక్కడ 2 వచ్చినాయి. ఇక మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మిస్టేక్ రాదు. ఈ 2 కాకుండా వేరేటి తీసుకునే ఆన్సర్ ఏం మిస్టేక్ రాదు, సేమ్ ఆన్సరే వస్తుంది. సో పొరపాట్లు ఏదైనా మిస్టేక్తో పైన కింద తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం రాదు. అస్యూమ్డ్ మీన్ ఏదైనా అనుకోవచ్చు, దానివల్ల ఆన్సర్ ఏమి తేడా రాదు. సో ఏది తీసుకుందాము? కింది తీసుకుందాం, లేదా పైన, ఏదైనా పర్లేదు. సో ఇది తీసుకుంటాను నేను ఏ అని. ఈసారి దీన్ని ఏ అనుకున్నా. ఇక ఏ అనుకున్న తర్వాత యువై వాల్యూస్ క్యాల్కులేట్ చేయకుండానే రాసేయచ్చు. ఎలా అంటే ఏకి ఎదురు ఉండే 0, దానికంటే చిన్నవన్నీ -1, -2, -3, పెద్దవన్నీ +1, +2. ఇంకా ఎఫ్ఐ యువై 4 ఇంటూ -3, 9 ఇంటూ -2, 9 ఇంటూ -1, 2 ఇంటూ 0, 0, 4 1s are 4, 2 2s are 4. సిగ్మా ఎఫ్ఐ యువై కావాలి. పాజిటివ్ వాల్యూస్ 4, 4, 8, -12, 30, 39, -39, +4 తీసేస్తే -35 అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ యువై వాల్యూ -35. హెచ్ వాల్యూ తెలుసు, ఏ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ తెలుసు. ఇంకా ఫార్ములా మీన్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 0.14 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -35 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ క్లాస్ లెంత్ 0.04. సో 0.14 క్యాన్సిలేషన్ చూద్దాం. 5 7s are 5 6s are పోతుంది. తర్వాత 2 టేబుల్తో 2 3s are 2 2s are పోతుంది. సో ఇక్కడ 7 2s are 14, 2 ప్లేసెస్కు పాయింట్ అంటే 0.14 అవుతుంది. 0.14 డివైడెడ్ బై 3. సో 0.14లోంచి ఎంత తీసేయాలి? 0.14 డివైడెడ్ బై 3. దీన్ని డివైడ్ చేసుకుందాం. 3తో 0.14ను చేస్తే, సో 3తో 0.14ను చేస్తే ఏమొస్తుంది? పాయింట్ లేకుండా ముందు డివిజన్ చేసేసి తర్వాత పాయింట్స్ పెడదాం. 14 చేద్దాం. 3 4s are 12, పాయింట్ పెట్టుకుంటే 20, 3 6s are 18, 3 6s are 18 పోతే మళ్ళీ 2, పక్కన 0 పెట్టుకోవచ్చు మనం. తర్వాత కూడా మళ్ళీ 3 6s are 18, ఇలా వస్తూనే ఉంది చూడండి. 20, 3 6s are 18, 4.666 వస్తుంది. ఇది 14/3 అయితే 4.666. కానీ ఎన్ని 2 ప్లేసెస్కు పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 2 ప్లేసెస్కు పాయింట్.
అంటే ఏమవుతుంది 2 ప్లేసెస్ బ్యాక్ సైడ్కి ఈ పాయింట్ పోతుంది 0.04666 వస్తుంది 0.046 అంతవరకు చాలండి 666 రిపీట్ అవుతుంది అనమాట ఇప్పుడు 0.14లోంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిందేమి 0.046 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోండి ఇక్కడ 6 రిపీట్ అవుతున్నాయి 4 ఇక్కడ 3 ఉంటుంది బారో పోతే 9 ఇక్కడ 9లో 6 పోతే 3 ఇక్కడ బారో పోతే 3 9 0 సో 0.093 ఉంటుంది ఏమవుతుంది ఆన్సర్ 0.093 ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఇక్కడ 4+4 గమనించారా 8 పెట్టలేదు ఇక్కడ మిస్టేక్ ఏం చూడండి 4+4 ఎంత 8 39లో 8 పోతే 31 సో చిన్న మిస్టేక్ జరిగింది అడిషన్లో ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా పూర్తి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ 39లో 4+4 8 పోతే 31 ఇక్కడ -31 సో దీన్ని ఇక్కడ వేసుకుందాం -31 ఉండాల్సిన 35 వేసుకున్నాను దానివల్ల మిస్టేక్ వచ్చింది కొంచెం మారుస్తాను క్యాల్కులేషన్ సో సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ మైనస్ FI/UI ఎంత వచ్చింది 31 డివైడెడ్ బై FI వాల్యూ 30 ఇంటూ హెచ్ వచ్చేసి ఎంత క్లాస్ లెంత్ హెచ్ వాల్యూ 0.04 సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం 0. డెసిమల్స్ దగ్గర జాగ్రత్తగా చేసుకోవాలి మనం క్యాల్కులేషన్ చూద్దాం చెక్ చేయండి సో క్యాన్సిలేషన్ చేస్తామంటే ఇది పోదు అసలు 30 31 రెండు పోదు ఇక్కడేమో 4 ఉంది దాన్ని ఏం చేస్తామంటే 31/30 0.04 ఏం రాసుకోవచ్చు అంటే 4/100 అని రాసుకోవచ్చు 2 ప్లేసెస్ 0 కాబట్టి 2 ప్లేసెస్కు పాయింట్ ఉంది 2 zeros వస్తాయి 4/100 సో 31 4s are 4 1s are 4 4 3s are 12 124 వస్తుంది కింద డివైడెడ్ బై 124 డివైడెడ్ బై 3000 ఉంటుంది 0.14 124ను ఫస్ట్ 3తో డివైడ్ చేసుకుందాం 3 4s are 12 4 ఉంటుంది 3 1s are 3 1 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 0 3 3s are 9 3 3s are 9 ఇలా రిపీట్ అవుతుంది ఎంత వస్తుంది 41.33 కింద 1000 అంటే 3 ప్లేసెస్ ముందుకు పాయింట్ 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది ఈ పాయింట్ 3 ప్లేసెస్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అప్పుడు ఏమవుతుందంటే 0.04133 ఉంటుంది 0.04133 ఇది 0.14 లోంచి తీసేయాలి పక్కన ఏం లేకపోతే ఎన్నైనా జీరోస్ పెట్టుకోవచ్చు ఇందులోంచి 0.04133 దీన్ని సపరేట్ చేద్దాం ఇప్పుడు సపరేట్ చేసుకుంటే ఇక్కడ 7 బారో పోతే 9లో 6 9లో 3 పోతే 6 8 9 0 0.09867 వచ్చింది దీన్ని 2 డిజిట్స్కి అప్రాక్సిమేట్ చేస్తే 0.09 ఒకవేళ 3 డిజిట్స్కి చేస్తే ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కలిపి 9 రాసుకోవచ్చు 0.099 అప్రాక్సిమేట్లీ 867 అంతా కలిపి 867 అంటే 900కి దగ్గర కాబట్టి రౌండింగ్ చేస్తే థర్డ్ డిజిట్ రౌండ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే 0.099 అవుతుంది అప్రాక్సిమేట్గా 0.099 క్లియరా ఒకసారి మళ్ళీ చూడండి మీన్ ఏ మెథడ్ చూస్తున్నాం ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో యూజ్ చేసే ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఈ ఫార్ములాలో ఏ వాల్యూ 0.14 ఎఫ్ఐ యుఐ వాల్యూ సిగ్మా ఎఫ్ఐ యుఐ -31 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ ఎంతెంత పెరుగుతోందని 0.04 దీన్ని ఏం చేసినంటే 0.04ను 4/100 రాసుకోవచ్చు 2 ప్లేసెస్ కాబట్టి డెసిమల్ పాయింట్ 31 4s 124/3000 124ను 3తో డివైడ్ చేసి తర్వాత 3 ప్లేసెస్ బ్యాక్ సైడ్ తెచ్చాను
124ను 3తో డివైడ్ చేస్తే 41.33 వచ్చింది. దీన్ని 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ బ్యాక్ సైడ్కు ఈ పాయింట్ను మూవ్ చేశాను. 3 బ్యాక్ సైడ్కు 3 జీరోస్ కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 0.04133 దాన్ని 0.14లో సబ్ట్రాక్ట్ చేస్తే 0.099 ఇది మీన్ కాన్సంట్రేషన్ ఆఫ్ SO2. మీన్ కాన్సంట్రేషన్ ఆఫ్ డయాక్సైడ్. ప్రతి చోట ఈ సెంటెన్స్ రాయడం బెటర్. ఇప్పుడు మీన్ కనుక్కున్నాం. మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. మీన్ క్వశ్చన్లో అడిగింది డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఇస్ ఈక్వల్ టు ఇది రూపీస్లో ఉంది కాబట్టి రూపీస్ 211. సో ఇలా రాస్తే బెటర్. ఫైనల్గా వాడు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టు రాస్తే ఇంకా బాగుంటుంది. ప్రతి ప్రాబ్లంలో అంతే. ఫైండ్ ది మీన్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్స్. మీన్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్స్. ప్యాకింగ్ బాక్స్లో ఎన్ని మ్యాంగోస్ అంటే పాయింట్లలో చెప్పాం కాబట్టి 57. పాయింట్లలో ఉన్నా కూడా మ్యాంగోస్ పాయింట్లలో ఉండవు కాబట్టి ఇట్లా వదిలేస్తాం 57 అని. ముందు ప్రాబ్లమ్స్ కూడా అట్లే రాసుకోండి. ఏమన్నాడు? మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ దీస్ ఉమెన్. సో ఇక్కడ మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ అంటే 675.9 అంటే 76. మీన్ హార్ట్ బీట్స్ ఫర్ ఉమెన్ ఇస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 75.9 అంటే 76 కూడా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదా ఇదే రాయాలంటే 75.9 రాసుకోవచ్చు. ఈ విధంగా ఫైనల్గా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా రాయడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ 8th. The class teacher has the following absentee record of 40 students. Absentee record ఉంది. నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కు సంబంధించి మీన్ నంబర్ ఆఫ్ ఆబ్సెంట్ డేస్ కనుక్కోవాలంట. నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత మిడ్ వాల్యూస్, తర్వాత యుఐ క్యాల్కులేషన్. ఇంకా ఇది రాసి అలవాటు పడిపోతారు. చివరిలో ఎఫ్ఐ యుఐ. సో ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఎఫ్ఐ, ఎక్స్ఐ, ఇక్కడ ఉండేది యుఐ. ఎఫ్ఐను యుఐతో మల్టిప్లై చేయాలి. సో ఈ టేబుల్ రెడీ చేసుకుందాం ఫస్ట్. నంబర్ ఆఫ్ డేస్ 0 to 6, 6 to 10, 10 to 14, 14 to 20, 20 to 28, 28 to 38, 38 to 40. దీన్ని బాగా గమనించినట్లయితే ఇది డిస్క్రీట్లో ఉంది, కంటిన్యూస్ లేదు అసలు. అదిగాక ఈక్వల్ ఇంటర్వెల్స్ లేవు. బాగా గమనించినట్లయితే ఈక్వల్ ఇంటర్వెల్స్ కనిపించడం లేదు ఇక్కడ. ఇప్పుడు 0 to 6 అంటే 6 ఉంది ఇక్కడ గ్యాప్. ఇక్కడ 6 to 10 అంటే 4 గ్యాప్ ఉంది. నెక్స్ట్ చూడండి 10 to 14 అంటే 4 ఉంది. 14 to 20 అంటే 6 గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఎలా అంటే అలా ఉంది. ఇది గ్యాప్ ఎలా అంటే అలా ఉంది. అయినా కూడా ప్రాబ్లం అంతా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. టేబుల్ ఆర్ కాలం వేసుకుందాం దీనికి ఫస్ట్. ఇది నంబర్ ఆఫ్ డేస్, తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 11, 10, 7, 4, 4, 3, 1. దీన్ని టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వస్తుంది మనకు. సిగ్మా ఎఫ్ఐ క్యాల్కులేట్ చేసుకుంటే ఇవన్నీ టోటల్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. 11, 21, 28, 8, 36, 39, 40. సిగ్మా ఎఫ్ఐ ఇది 40. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40 వస్తుంది. సో ఇక్కడ రాసి పెట్టుకుందాం, ప్లేస్ లేదు ఇక్కడ. మీరు కింద టేబుల్ టోటల్ చేసుకోండి. తర్వాత మిడ్ వాల్యూస్
మిడ్ వాల్యూ 0కు 6కు మిడ్ వాల్యూ 0 + 6 6లో హాఫ్ 3. దాని తర్వాత 6 ఒక 10 16 16లో హాఫ్ 8 10 + 4 24 24లో హాఫ్ 12 14 20 34 34లో హాఫ్ 17 తర్వాత 20 28 48లో హాఫ్ 24 28 38 50 58 66 66లో హాఫ్ మిడ్ వాల్యూస్ ఆర్డర్లో రావు ఇక్కడ 38 ఒక 40 78 78లో హాఫ్ 39 ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇంకా యుఐ కోసం మనం ఏం చేస్తాం ఇక్కడ ఉండేది ఏదో ఒక దాన్ని మనం ఏమనుకోవాలి అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. సో ఒకసారి చూసుకుంటూ వస్తాం పైన ఒక 3 కింద ఒక 3 వదిలేస్తే మధ్యలో 17 మిగులుతోంది దీన్ని ఏ అనుకున్నాం. సో ఇది ఏ అయింది. ఇంకేం కనుక్కోవాలా xi మైనస్ ఏ బై హెచ్ చేయాలి. సో హెచ్ వచ్చేసి కామన్గా లేదు ఇక్కడ హైట్. అటువంటప్పుడు ఈ మెథడ్ ఫాలో అయితే ఇక్కడ ప్రాసెస్ చేయలేము. అందుకని దీనికి ఏం చేయాలి మనం జస్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయాలి. xi మైనస్ ఏ ఈ మెథడ్లో మనం ఏం చేయొచ్చు అంటే హెచ్ అనేది కాన్స్టాంట్గా లేదు కాబట్టి హెచ్ అనేది ఇక్కడ వాడం. ఇక్కడ మనం హెచ్ వాడాలంటే ఈ ఫార్ములాలో హెచ్ అవసరం. ఇక్కడ క్లాస్ లెంత్ ఆర్డర్లో లేదు, రెగ్యులర్గా లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది. అప్పుడు ఈ మెథడ్ బాగా పనికొస్తుంది. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీరు చూస్తానే కనుక్కోవచ్చు. చేసేటప్పుడు హెచ్ అడ్డం వస్తుంది మనకు. హెచ్ వాల్యూ మనం కనుక్కోలేం ఎందుకంటే కాన్స్టాంట్గా పెరగడం లేదు. ఇక్కడ చూసినా కూడా కాన్స్టాంట్ పెరగడం లేదు. అప్పుడు దీన్ని గమనిస్తూనే మీరు ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు క్లాస్ లెంత్ సరిగా రానప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ఐడిఐ దేంట్లో వాడతాం ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వాడుకోవాలి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేస్తాం xi మైనస్ ఏ అంటే 3లోంచి 17 తీస్తాం. 3లో 17 తీస్తే 14 మైనస్ 14 8లో 17 తీస్తే -9 12లో 17 తీసేస్తే -5 17 మైనస్ 17 0 24 మైనస్ 17 7 33లో 17 పోతే 16 39లో 17 తీసేస్తే 22 ఇక దీని ఎఫ్ఐడిఐ మల్టిప్లై చేయాలి 11 ఇంటూ 14 14 11 సార్ 14 11 సార్ 154 10 9 సార్ 90 నెగటివ్స్ 7 5 సార్ 35 నెగటివ్ 35 0 ఇంటూ ఎనీ నంబర్ 0 4 7 సార్ 28 తర్వాత 3 16 సార్ 16 3 సార్ 48 ఇంకా లాస్ట్ది 1 ఇంటూ 22 22 దీని టోటల్ కావాలా సిగ్మా ఎఫ్ఐయుఐ టోటల్ కిందికి వేసుకోండి మీరు బాక్స్. దీని టోటల్ కావాలంటే ముందు నెగిటివ్స్ అన్నీ యాడ్ చేద్దాం 90 35 9 14 17 279 నెగిటివ్స్ పాజిటివ్ చూస్తే 8 8 16 17 18 3 7 9 పాజిటివ్స్ 98 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 181 181 నెగిటివ్ 181 ఉంటుంది. సో దీనికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వాడినాము. ఎందుకు వాడినాము అనేది మీకు ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. ఎందుకు వాడినాము అజ్యూమ్డ్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎందుకు వాడినామంటే ఇక్కడ ఈ లెంత్ క్లాస్ లెంత్ కనుక్కోవడానికి వీలు లేదు. క్లాస్ లెంత్ కనుక్కోవడానికి వీలు లేదు కాబట్టి మనం ఏ మెథడ్ వాడినాము అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా హెచ్ అనే వాల్యూ అవసరం లేకుండా ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని వాడుకొని మనం మీన్ కనుక్కుంటున్నాం ఇప్పుడు. సో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ హెచ్ రాదు. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 17 ఉంది. సిగ్మా ఎఫ్ఐడిఐ ఇది సిగ్మా ఎఫ్ఐడిఐ ఎఫ్ఐడిఐ -181 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 40. సో 17 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 181/40. సో 40తో 181 డివైడ్ చేస్తున్నాం. 44 160 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 45 200
10 0 పెట్టుకోవచ్చు. 42s are 80, 200, 45s are 200. సో 17 minus 4.525. 17 లోంచి 4.525 తీసేయాలి. సో 17 లో నుండి అంటే 17 పాయింట్ ఎన్నైనా జీరోస్ పెట్టుకోవచ్చు. 4.525 సబ్ట్రాక్ట్ చేస్తే 5, 7, 4, 2, 12. 12.475. సో అప్రాక్సిమేట్లీ 12.475 అంటే 48. సో నంబర్ ఆఫ్ డేస్ ఇంకా క్వశ్చన్లో అడిగింది. మీన్ నంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ అబ్సెంట్. మీన్ number of days a student was absent is equal to ఎంత వచ్చింది మనకు 12.48 అప్రాక్సిమేట్. ఎగ్జాక్ట్గా అంటే 12.475, అప్రాక్సిమేట్గా 12.48. ఈ విధంగా మనం ఏ మెథడ్లో మీన్ కనుక్కున్నాం చూడండి, బాగా గమనించండి. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఈ ఫార్ములా వాడాం, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40 వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ -181. క్లియర్ కదా? సిగ్మా ఎఫ్ఐ డిఐ. ఎందుకు అజ్యూమ్డ్ మీన్ మెథడే వాడినాము అంటే ఇక్కడ హెచ్ అనేది కనుక్కోవడం వీలు లేదు కాబట్టి క్లాస్ లెంత్, దానికోసమని ఈ మెథడ్ వాడుకున్నాం మనం. ఇంకా ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 10, 10, 10 అన్ని 10 అంటే మనము ఏ మెథడ్ వాడచ్చు? లాస్ట్ మెథడ్ వాడుకోవచ్చు. లిటరసీ రేట్, స్టెప్ డీవియేషన్ మెథడ్ను వాడుకొని చేద్దాం. నంబర్ ఆఫ్ సిటీస్ ఇది ఎఫ్ఐ, మిడ్ వాల్యూస్ ఎక్స్ఐ, తర్వాత యుఐ కనుక్కుంటాం, ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్, దాని తర్వాత ఎఫ్ఐ యుఐ. సో వీటికి వాడు ఇచ్చిన టేబుల్లో ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ అది రాసుకుందాం. 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85, 85 to 95. Number of cities 3, 10, 11, 8, 3. ఇంకా మిడ్ వాల్యూస్ 45, 55కి మిడ్ వాల్యూ తెలియకపోతే మనం చేయాల్సిన ప్రాసెస్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ ఇక్కడ 45, అప్పర్ లిమిట్ 55 డివైడెడ్ బై 2. ఒక ఎగ్జాంపుల్ కోసం చేస్తాం. 90, 100, 100లో హాఫ్ 50. జనరల్గా చూస్తూనే అర్థమవుతుంది ఇది 45, 55, 100లో హాఫ్ 50. ఇది కామన్గా పెరుగుతోంది కాబట్టి 55కి 65కి మధ్యలో 60, 70, 80, 90. సో ఇది లిటరసీ రేటు, దాని తర్వాత నంబర్ ఆఫ్ సిటీస్, దాని తర్వాత మిడ్ వాల్యూస్లోంచి ఒక వాల్యూను మనం అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. సో ఏదో ఒక వాల్యూను అజ్యూమ్డ్ మీన్ అనుకుందాం. మిడ్ వాల్యూస్లో పైన టాప్లో 2, కింద బాటంలో 2 తీసేస్తే మధ్యలో మిగిలింది 70. దీన్ని ఏ అనుకుంటాను. అజ్యూమ్డ్ మీన్ ఎంత అనుకున్నా 70. ఇక దానికి ఎదురుగా ఉండేది యుఐ వాల్యూ, దీనికి ఎదురుగా ఉండే యుఐ వాల్యూ ఏం తీసుకుంటాం? 0. పెద్ద వాల్యూస్ 1, 2, చిన్నవి -1, -2. ఇలా యుఐ వాల్యూను కనుక్కున్నాం. యుఐ అయిపోయిన తర్వాత ఎఫ్ఐ యుఐ కనుక్కోవాలి. ఎఫ్ఐను యుఐతో 3 into -2, 10 into -1, 11 into 0, 8 1s are 8, 3 2s are 6. ఇది సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ. 14, 16, -16, +14 తీసేస్తే -2. ఇది ఎఫ్ఐ యుఐ. ఇంకా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ 11, 22, 32, 35.
సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 35, సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ -2. ఇంకా ఫార్ములా చేసుకొని హెచ్ ఎంత ఉంది చూద్దాం. క్లాస్ లెంత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 10 పెరుగుతాను. క్లాస్ లెంత్ 10 ఉంది. మీన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ 70, సిగ్మా ఎఫ్ఐ యుఐ -2 బై సిగ్మా ఎఫ్ఐ 35 ఇంటూ హెచ్ 10. సో 70 5 టేబుల్ అవుతుంది. 5 7s are 5 2s are పైన 2 2s are 4 4 డివైడెడ్ బై 7. 7 టేబుల్తో ఇప్పుడు 4ను డివైడ్ చేయాలి మనం. డివైడ్ చేసుకుందాం పక్కన. 7 టేబుల్తో 4ను పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 7 5s are 35, 7 7s are 49. ఇంకా వస్తూనే ఉంటుంది ఇట్లే, ఇది ఎండ్ కాదు. 2 ప్లేసెస్ తీసుకుంటే సరిపోతుంది. 5 7 1 4 అవసరం లేదు. 70లో నుండి 0.57 తీసేద్దాం. 3 4 9 6 69.43 69.43 వచ్చింది. సో ఇది క్వశ్చన్లో ఏమని అడిగినాడో దాని సెంటెన్స్ రాసేసుకోండి. ఏమన్నాడు? ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. మీన్ లిటరసీ రేట్ ఇజ్ ఈక్వల్ టు 69.43. ఈ విధంగా మనం మీన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ, లేదంటే డైరెక్ట్ మెథడ్లో కానీ మనం ఏ మెథడ్ అయినా వాడుకొని చేసేయచ్చు. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇప్పుడు వాడింది. చాలా వరకు స్టెప్ డీవియేషన్ మెథడే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి, అది కాక ఇదే షార్ట్ కట్ మెథడ్. ఈ మెథడ్ని వాడే మనం ఏం చేస్తూ ఉంటాము, ఆన్సర్స్ అన్ని కూడా క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అయితే సెంటెన్స్ రాసేయండి. దీన్ని మంచి ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని టేబుల్ లాగా బాక్స్ లాగా వేసేసుకుంటే ఇంకా బెటర్. 35 అనేది సిగ్మా ఎఫ్ఐ, ఇది సిగ్మా ఎఫ్ఐ యుఐ, ఇది హెచ్ వాల్యూ, ఇక్కడ ఉండేది ఏ వాల్యూ. వీటిని వాడుకొని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్రతిసారి మనం వాడే ఫార్ములా నీట్గా కరెక్ట్గా రాయగలిగితే మనకు క్యాల్కులేషన్లో చిన్న మిస్టేక్ అప్రాక్సిమేట్ వాల్యూవే కాబట్టి కొంచెం మిస్టేక్ అయినా కూడా మీకు ప్రాబ్లం ఏముండదు. ఇది ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఎగ్జాక్ట్ వాల్యూ ఇంకా పాయింట్లలో వేరు వస్తుంది. అప్రాక్సిమేట్గా కొంచెం తేడా ఉన్నా కూడా ఏం కాదు. ప్రాసెస్ అంతా నీట్గా ఉంటే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ ఉన్నా, ఒక డెసిమల్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా కూడా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూసే, ఎగ్జాక్ట్ వాల్యూస్ చాలా రేర్గా వస్తాయి. ఒక చోట 2 చోట్ల మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇటువంటప్పుడు ఏం లేదు, ఇంకా డైరెక్ట్ అదే ఆన్సర్. పాయింట్లలో ఉన్నప్పుడైతే లాస్ట్ డిజిట్ ప్రాబ్లం లేదు. 7 5 రాయాలన్నా, ఉత్త 7 రాసినా, 8 రాసినా, రౌండ్ చేసి అప్రాక్సిమేట్ రాసినా కూడా మీకు అక్కడ మార్క్ అయితే మ్యాక్సిమం తీసేయరు. సో ఇది ఎక్సర్సైజ్ 1కు సంబంధించింది, మీన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్ని కూడా మోడ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి మోడ్ ఫార్ములా నేర్చుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఈజీ. మోడ్ పైనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. కాబట్టి మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములా గుర్తుంటే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసేయచ్చు.